పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చేశారు. పేదవాళ్ళకి మాత్రం భోజనం మాత్రం దొరికేది, నిరుపేదలు మాత్రం అంటే బాగుపడ్డారు. అది అన్నం వస్త్రాలు మాత్రం లోపల లేకుండా అవుతుంది. చాలు ఉంటుంది, అన్నం అంటే చాలు కదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపినండి. 5 రూపాయలకి ఈ రోజులో 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది, 5 రూపాయలు భోజనం దొరుకుతుందండి. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరులో మంత్రి నారాయణ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి. వెంటనే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించి మంత్రి నారాయణ గారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇది నా బాధ్యత. అంటే నెల్లూరులో ఉన్న 2,39,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు నా బాధ్యత. మంత్రి నారాయణ గారి నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఆ పక్కనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా, అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు, 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. వీటిలో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు. సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదు. రెండోది ఫ్లెక్సీలు. ఇవాళ నేను కమిషన్ చెప్పా, ఫస్ట్ నా ఫ్లెక్సీలు ఎక్కడన్నా తీసేయమన్నా. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఎవరు పెట్టినా తీసేస్తారు. సమాజంలో పేదలు నిరుపేదలు ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్రం యొక్క రాష్ట్రం డెవలప్ అయినట్టు. ప్రొఫైల్ ఫైలింగ్ యాప్ అనే ఒక యాప్ని తయారు చేసి దాంట్లో ఈ 28,56,651 డేటా దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. నిజంగా నేను మా ఎండి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో వీళ్ళందరి యొక్క ఇన్కమ్ డబల్ అయ్యేటట్టుగా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. ఆ రోజు నేను చూశాను, ఒక పిలిపిచ్చాను. ఆ పిలిపిస్తే 34,241 ఎకరాలు
దగ్గర 29,881 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చాకచక్యం కూడా పనిచేసింది. అందరితో కలిశాడు, రాత్రింబగుడు తిరిగాడు, మిమ్మల్ని నచ్చచెప్పాడు, వచ్చే లాభాలు చెప్పాడు. దానిపైన మీరందరినీ మెప్పించి ప్రపంచంలోనే నెంబర్ 1 ల్యాండ్ పూలింగ్లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది. నెల్లూరులో నారాయణ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము నచ్చి ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే అక్టోబర్ 2వ తారీఖున చెత్త ఎక్కడా లేకుండా చేసే బాధ్యత మీదని నారాయణ గారికి చెప్పే పరిస్థితి వచ్చా. మాట చెప్పిన ప్రకారం దాని ప్రకారం చెత్త పని అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు. ఎక్కడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను.